హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ బాగున్నారా? మీరు బాగుంటే మా మగజాతి బాగుంటది అబ్బా. అది దిల్సుఖ్ నగర్కి వచ్చేసింది వాళ్ళ ఆడాలా మజాకా. ప్రతిసారి ఆడాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు కొన్ని థాట్స్ వస్తాయండి. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ అందులో గొప్ప గొప్ప పదాలన్నీ దగ్గరికి అయ్యి మనం ఒక అద్భుతమైన పదం చేసాం అనుకోండి, ఆడాళ్ళ అనే అందం ముంగట అది అంతంత మాత్రమే అనిపిస్తుంది. మహామహాకవులు అందరూ కూర్చొని రకరకాలుగా ఏమైనా పొగిడి 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 కవితలు పద్యాలు రాసిన ఆడాళ్ళ అందం ముందు చీచి చీచి అని అనిపిస్తాయి. అంత గొప్ప పదం అది. అండ్ ప్రపంచంలో జరిగే అద్భుతాలు, జరగబోతున్న అద్భుతాలు, జరిగిన అద్భుతాలు అవన్నీ తెలుసుకుంటే కూడా ఆడాళ్ళ చిరునవ్వు ఎదురుగా అవెంత గోరిలో మట్టంతా. అందుకే ఆడాళ్ళ ముందు వాళ్ళ అందం ముందు మనందరం తుతురుంబంగాలం. ఇప్పుడు మా అందమైన పార్టిసిపెంట్స్ వస్తున్నారు, వాళ్ళని చూసిన తర్వాత మీకు అందరికి వావ్ అందం అంటే ఇలా ఉంటారా అని గట్టిగా చప్పట్లు తలెత్తి వెల్కమ్ దే. సూపర్. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? శ్రీవాణి. శ్రీవాణి గారు బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. వెరీ గుడ్. మీ పేరేంటి? నా పేరు నేహ. నేహ ఏం చేస్తుంటారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను. బీటెక్ థర్డ్ ఇయర్. మీ ఇద్దరు ఏమవుతారు? వదినా మరదలు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. ఆ తల్లి లక్షణంగా ఉన్నారండి, అసలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అంతేనా? నిజంగానే మా ఇంట్లో అందరు అంటారు అట్లే. అవునా? మా సరౌండింగ్స్ లో కూడా అందరు అలాగే అంటారు. మీ పేరు చెప్పలేదు. నా పేరు రేణుక. వెరీ గుడ్. మీ పేరండి? రూపా. రూపా గారు మీరేం చేస్తున్నారు? ఇన్సూరెన్స్ అడ్వైజర్. వెరీ గుడ్. మీ ఇద్దరు ఏమవుతారు? వదినా మరదలకే. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్. పరిచయాలు ఇంకా కొంచెం గట్టిగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరిలో స్పెషల్ టాలెంట్ దేవుడు ఇస్తాడు కాబట్టి. ఇప్పుడు మా పెద్దమ్మ నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ, నీలో స్పెషల్ టాలెంట్? స్పెషల్ టాలెంట్ నవ్వుతాను. నవ్వుతావా? మేము కూడా నవ్వుతాం. అందులో స్పెషల్ టైప్స్ ఆఫ్ నవ్వులు నవ్వుతాను. ఫస్ట్ నవ్వు చూపెట్టండి. అట్లా నవ్వే ముందు అట్లా చేయాలా? నవ్వాలి. ఇది నవ్వా? ఫోర్స్ గా నవ్వడం అన్నమాట. ఫోర్స్ గా. ఇప్పుడు రెండోది? దీని మా ఏరియాలో ఏడుపు అంటారండి. లేదు, మూడోది? ఫస్ట్ దానికి దీనికి తేడా ఏంది? అది ఇది అది ఇది. నాలుగోది? ఇది గాలి పంచర్ అయితే కాదు. పుర్రు పుర్రు అనే నవ్వా? ఇప్పుడు ఐదోది? డుర్రు డుర్రు అనే నవ్వు ఉంటుంది. పాస్పోర్ట్ ఫోటోలు దిగుతున్నట్టు కాదు, మిమ్మల్ని చూడగా నవ్వండి. నన్ను చూడగా నేను ఒక చెప్తాను, అదేంటో నువ్వు గెస్ట్ చేయి. ఓకే. తెడికో లిటాకో రాక్సు జిలిటాకో తెడి ఆలిడా అరా ఫర్రాలిడా టెపా నదే నీ గాను ముదుమ్ములిలోకి కొడితే కొట్టాలి రా సిక్స్, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా రఫ్ అడాలి. నైస్ నైస్ టాలెంట్, సూపర్, వెరీ గుడ్. మీరు? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏడుపు చేస్తాను. నవ్వులు అన్నది మీరు ఏడుపులా? అది కూడా పుర్రు నవ్వు. ఏడుపు ఉండాలి కదా. అవును, నవ్వున్నప్పుడు ఏడుపు ఉండాలి కదా. 5 టైప్స్ ఆఫ్ క్రైయింగ్. రెడీ? టైప్ 1. ఫస్ట్ చిన్న పిల్లలు కొట్టుకుంటే ఎలా ఏడుస్తారు? నంబర్ 1. నంబర్ 2. నేను బాటిల్ ఎత్తే దింప కూడా తాగేటాడే కదరా. రెడీ? 3rd. ఇప్పుడు లవ్ ఫెయిలియర్స్ వాళ్ళు ఎలా ఏడుస్తారు? ఇది చిన్నపిల్లలక్క. నంబర్ 4. నవ్వుతూ ఏడుపు ఎలా ఉంటది? ఓ. నంబర్ 5. నార్మల్ గా ఏడుపు ఎలా ఏడుస్తారు?
లవ్ ఫెయిల్యూర్ కి దీనికి తేడా ఏంటి? లవ్ ఫెయిల్యూర్ బాధలో ఏడుస్తారు, ఓ అది బాధలు ఏడుస్తారు. నార్మల్ గా ఎలా ఇది ఇట్లా ఏడుస్తారు? ఏడుస్తారు. నాకు ఇది కావాలంటే ఎలా అట్లా ఏడుస్తారు, ఇది ఇట్లా ఇట్లా ఏడుస్తారు. సూపర్, వెరీ నైస్. పెద్దక్క నువ్వు పెరడి సాంగ్. తెరడి సాంగ్ పడతావా? రెడీ, పాడు. అనగనగా ఒక హోటల్ ఉంది, హోటల్లో నా ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన చట్నీ ఉంది, చట్నీ పక్కన సాంబారు. ఆ ఇడ్లీ నీకే కావాలి, ఆ చట్నీ నీకే కావాలి, ఆ ఇడ్లీ నువ్వే తినాలి, ఆ సాంబార్ నీకే కావాలి. నీ గొంతు తింటుంటే నా గుండెల్లో గుబులు పుడుతుంది. ఓకే సూపర్. సో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మిమ్మల్ని కొన్ని దానికి ఫటాఫట్ ఆన్సర్లు చెప్పండి, క్రేజీగా ఆన్సర్లు చెప్పండి. లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా? బార్లీ. రెడీ? టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఫస్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. ఒక గాడిదకి 2 గాడిద పిల్లలు ఉన్నాయి, వాటి పేర్లు తను నేను. చెప్పండి ఏం పేర్లు? తను నేను. తను అనే గాడిద పిల్ల చనిపోయింది. ఇప్పుడు ఆ గాడిద పాలు ఎవరు తాగుతారు? ఆ గాడిద పాలు ఎవరు తాగుతారు? నేను అనే గాడిద పిల్ల, పెద్ద గాడిద పిల్ల. నేను రెండు గాడిద పిల్లల పేర్లు చెప్పండి. తను నేను. తను చనిపోయింది. ఇప్పుడు ఆ గాడిద పిల్లల పాలు ఎవరు తాగుతారు? నేను. అవునా? అవునా? కానీ సూపర్ ఆన్సర్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఒక థియేటర్ లో 60 సీట్లు ఉన్నాయి, కానీ 450 మంది పైగా కూర్చున్నారు. ఎలా? మీరు 60 అన్నారు. 60 అంటే 500 సీట్స్ ఉన్నాయి. 500 సీట్స్ లో 450 మెంబర్స్ కూర్చున్నారు. బెండకాయలు ఎక్కువ తింటారు కదా మీరు. సూపర్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ జాగ్రత్త వినండి, చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఒక బిజినెస్ మ్యాన్ అర్జెంట్ మీటింగ్ ఉండి హైదరాబాద్ నుండి ఢిల్లీ విమానంలో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు జస్ట్ 90 నిమిషాలు అయింది, కానీ వచ్చేటప్పుడు 1.5 hour అయింది. ఎందుకు? ఎలా? బిజినెస్ మ్యాన్. 1.5 hour అన్నా 90 minutes అన్న ఒకటే కదా. మ్యాథ్స్ రాదా నీకు? ఆలోచించండి. వెళ్ళేటప్పుడు 90 minutes, కానీ వచ్చేటప్పుడు 1.5 hour అయింది. ఎందుకు? డబ్బులు ఎక్కువ పెట్టిండు కాబట్టి తొందరగా వచ్చేసి. సూపర్ ఆన్సర్. వీళ్ళంటలు ఉండాలి మన భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సూపర్. అంటే బిజినెస్ మ్యాన్ ఎక్కువ డబ్బులు ఉంటాయి. ముందు చెప్పిందే కరెక్ట్. టీమ్ బి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తెలుసు కదా? తెలుసు. ఏవేవి? A to Z. అందులో ఒక్క లెటర్ మాత్రం చాలా కూల్ గా ఉంటది. ఎలా? సి. వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకు? కూల్ గా ఉంటది కాబట్టి. అంటే సి అంటే కూల్ ఉంటది కదా. సి అంటే కూలా? ఒక్కటే అక్షరం, ఒక పదం అనట్లేదు, ఒక లెటర్ కూల్ గా ఉంటది. ఎలా? అదే సి. అది రాంగ్. తెలీదా? ఎట్లా? ఎస్ ఫర్ సైలెంట్ గా ఉంటది కాబట్టి కూల్ గా ఉన్నట్టే. స్విట్జర్లాండ్ కదా. ఒక్క లెటర్ కూల్ గా ఉంటది, ఆ లెటర్ బి. ఎందుకంటే ఏసీ మధ్యలో ఉంటది కాబట్టి. ఏబిసి. బి ఎక్కడ ఉంది? ఏసీ మధ్యలో ఉంది. ఏసీలో ఉంది కాబట్టి కూల్ ఉంటది. జాగ్రత్త వినండి. యుద్ధం డాష్ కానోడు డాష్ గురించి మాట్లాడతాడు. అన్ని హార్డ్ అడిగితే ఎట్లా చెప్పాలి? నువ్వు సినిమాలు చూడకపోతే అన్ని క్వశ్చన్ హార్డే అయిపోతాయి. మరి ఇవి అనేది సినిమా ఈజీ డైలాగులు ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి? ఒక స్టూల్ తీసుకెళ్ళాలంటే ఏవరా అయితే లేదురా అంటాడు. నన్ను తిట్టమల్లే. యుద్ధం డాష్ కానివాడు కానోడు డాష్ గురించి మాట్లాడొద్దు. యుద్ధం గురించి మాట్లాడద్దు. యుద్ధం చేత కాని. మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి. అదే చెప్పాలి కదండి. మీరు చెప్పండి అమ్మా. యుద్ధం చేత కానివాడు. చెప్పండి. డీతో స్టార్ట్ అవుతుంది వర్డ్. ధైర్యం గురించి ధర్మం గురించి మాట్లాడొద్దు. అరే ఇప్పుడే వచ్చింది నోట్లోకి చెప్పేసి. బాగా ఆడారు. ఇంకా లాస్ట్ నేను అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. సింపుల్ అడుగుతాను, తక్కువ 5 seconds కంటే ఎక్కువ టైం ఉండదు. నేను అడిగిన వెంటనే మీరు ఆన్సర్ చెప్పాలి, కానీ కరెక్ట్ ఆన్సర్ కాకూడదు. ఓకేనా? హూ ఈస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? చంద్రబాబు. వెరీ గుడ్. హూ ఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? కేసీఆర్. పవర్ స్టార్ పేరేంటి? చిరంజీవి. సూపర్, వెరీ గుడ్, ఫాస్ట్ గా చెప్పారు. మోదీ గారి స్పెల్లింగ్ చెప్పండి. MODE. దిల్సుఖ్ నగర్ ఏ సిటీలో ఉంది? ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో ఉంది.
సూపర్, వెరీ గుడ్. క్రేజీగా ట్రై చేస్తున్నారు. టీమ్ ఏనా టీమ్ బీనా ఎవరు ఎక్కువ క్రేజీగా ఆన్సర్లు చెప్పారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై ప్యాన్స్ వెళ్తున్నాయి. ఏ టీం కంటే తొందరగా ఆన్సర్లు ఎవరు చెప్పారంటే ఇట్ ఇస్ టీమ్ బి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో 4 వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. చాలా అందంగా ఉన్నారండి. మీ పేరు? భారతి. భారతి గారు. ఉమా. ఉమా గారు. సుజాత. సుజాత గారు. ఫర్హా గారు. రైట్. సో ఫస్ట్ అయితే ఒక అందమైన నడక అలా వాక్ చేసుకుని వద్దాం. దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు బాగా నడుస్తున్నాడు. పోదు మీరేంటండి అలా పేరెంటానికి వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు మీరిద్దరు ఓకేనా? అట్లనే స్ట్రైట్కి వెళ్ళి అలా పోజులు ఇచ్చేసి రండి. మ్యూజిక్ పెట్టర్రి. ఇట్లా నడిస్తే ఓడి ఎడిపాడు డింగ చిరవట్. వెరీ గుడ్. ఇప్పుడు అసలైన టాస్క్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు వాక్ చేశారు కదా, ఆ వాక్ ని మనం ట్రాఫిక్ సిగ్నల్స్ తోని కనెక్ట్ చేద్దాం. ఓకేనా? మీరు ఇలా స్టార్ట్ అవుతారు, అలా రౌండ్ ఇలా వస్తారనమాట. 1 రౌండ్ లో నేను 4 కలర్లు చెప్తా. రెడ్ అన్నాను అనుకోండి, మీరు నడిచేటప్పుడు ఆగాలి. గ్రీన్ అన్నాను అనుకోండి, వయ్యారంగా నడవాలి. ఆరెంజ్ అన్నాను అనుకోండి, జంప్ చేయాలి. ఎల్లో అన్నాను అనుకోండి, అదే నడక స్లో మోషన్ నడుస్తారు. ఇట్లా టింగ్. అర్థమైపోయింది కదా? పిన్ని మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. అబ్బా అదృష్టం. నేనారా? రెడీ, గ్రీన్ వయ్యారంగా నడవాలి. టింగ్ ఆ టింగ్ టక్క టింగ్. ఆరెంజ్, ఇంకోసారి ఆరెంజ్ 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 ఆరెంజ్. రెడ్, ఎల్లో, స్లో మోషన్ మెల్ల పెట్టాలి. ఇగో ఇట్లా అట్లా. గ్రీన్, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఎల్లో ఎల్లో. స్లో మోషన్ పెళ్లి కూతురులా నడుస్తాయి అక్కడ. రెడ్, గ్రీన్, ఆరెంజ్. అట్లే రావాలి. సూపర్ అక్క, నువ్వు మార్గదర్శి అక్క. పర్ఫెక్ట్ గా చేసి అందరికి నేర్పించావు ఇలా చేయాలి. సూపర్ అక్క, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మా వదిన. ఆల్ ది బెస్ట్. గ్రీన్ 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 గ్రీన్. ఆరెంజ్ 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 ఆరెంజ్. ఎల్లో ఆరెంజ్ ఎల్లో. సూపర్. क्या खाते रोज? चिकन बिरयानी, मटन बिरयानी. గివ్ మీ అ బై. ఇప్పుడు మీతో రెడీ. గ్రీన్ వయ్యారంగా. ఆరెంజ్ 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 ఆరెంజ్. గ్రీన్ ఎల్లో ఎల్లో ఎల్లో. మెల్లగా స్లో మోషన్ హీరో లాగా నడవాలి. ఈమె రోబో అయింది, రాత్రి నిద్ర నడుస్తుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్. ఆరెంజ్ గ్రీన్. సూపర్. ఫైనల్ లాస్ట్. ఓకేనా? ఈ నుంచి మనం ఆరెంజ్ స్టార్ట్ చేద్దాం. మొత్తం ఆరెంజ్. గ్రీన్ గ్రీన్
రెడ్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో పెళ్లి కూతురు లక్షలు ఉన్నాయి. వెరీ గుడ్. అందరిని కష్టపెట్టేసాము. ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరు బాగా చేశారు ఈ టాస్క్? పిన్ని ఎవరు బాగా చేశారు నువ్వు కాకుండా ఈ ముగ్గురులో? నువ్వు యాంకర్ అయితే నా పక్కన మీ పక్కన. వెరీ గుడ్. మీరు ఎవరికి ఇస్తారు ఈ ముగ్గురులో? తనకి. తుమ్ ఇంకో మీరు ఫరానా. అవునా? మాక్సిమం ఓట్స్ ఆవిడకి వచ్చాయి కాబట్టి చికెన్ బిర్యానీ గెలిచింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఫ్రై ప్యాన్. సూపర్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క హెల్మెట్ ఇచ్చేస్తాను. ఇక్కడ బెలూన్స్ కట్టేసాము హ్యాంగర్ కి. మీరు వస్తారు 1 by 1. ఇక్కడ నుంచి మీ ఇద్దరు ఎలా నిల్చుంటారో మీ ఇష్టం. చేతులు అస్సలు వాడకుండా తలతో ఈ హెల్మెట్స్ తో ఈ బెలూన్స్ ని పగలగొట్టాలి. ఒకటి పగలగొడతారు. దాని తర్వాత నా దగ్గరకు వచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నేను ఎక్కడున్నా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకో బెలూన్ పగలగొట్టే పర్మిషన్ అన్నమాట. రెడీ? మీరు ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారేమో, వాళ్ళతోనే చేస్తాం. ఓకేనా? Your time starts in 3, 2, 1, go! రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. అందుకే హెల్మెట్ వేసుకొని బండ్లు నడిపియాలి. నాకు చేయకండి. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడమంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. అమ్మా అయిపోయిందిదా. ఎన్ని పగలగొట్టారు? 1, 2, 3, 4, 5. ఇది ఎంత బచ్చా ఇచ్చిందో మా పెద్దమని. అందుకే మీకు చెప్పేది హెల్మెట్ పెట్టుకొని బండ్లు నడిపేయండి, జాగ్రత్తగా ఉండండి, కింద పడినా ఏం కాదు అని. మీరు 5 పగలగొట్టాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. సో జాగ్రత్త గమనించండి. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాతనే మీరు ఇంకో బెలూన్ పగలగొడతారు. యువర్ టార్గెట్ ఇస్ 5. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడమంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. బెలూన్లు పగలగొట్టారు కాబట్టి కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3 జార్ మిక్సర్. సూపర్. దిల్షుక్ నగర్ లో ఇవాళ ఆడాలా మజాక బాగా ఎంజాయ్ చేస్తాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకు గిఫ్ట్. అది మ్యాటర్. ఆట పాటతో మంచి గిఫ్ట్. ఆడాలా మజాక. ఎవ్రీడే ఈటీవీ 6 to 6:30. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటే లేని టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్.
చూసుకొని ఏమన్నా చేసి పడుతుంటా నేను